వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే తెలంగాణ టెట్ 2025 హెచ్జిటి పేపర్ 1 మొత్తం 24 క్వశ్చన్స్ మ్యాథ్స్ చెప్పుకోబోతున్నామండి. ఏ విధంగా స్మార్ట్ అప్రోచ్లో వీటిని సాధించాలో అనేది చెప్పబోతున్నాను. అదేవిధంగా ప్రతి దానికి కూడా పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా షార్ట్ ట్రిక్ కూడా ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది 100 కోట్ల సంఖ్యలో ఉండే అంకెల సంఖ్య. ఇక్కడ చూడండి, మొత్తం డాటా సరే ఈ డాటాను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నుంచి పక్క ఒక క్వశ్చన్ వస్తుందండి. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనకేమో 100 కోట్ల సంఖ్యలో ఉండే అంకెల సంఖ్య. ఇక్కడ చూడండి, ఇక్కడ 10, 100, 1000, 10,000, 1 lakh, 10 lakh, 1 million. అదేవిధంగా 1 crore, 10 million, 10 crore, 100 million. అదేవిధంగా బిలియన్ ఆర్ 100 crores. మనకు అడిగింది ఇదే కదండి, 100 crores. 100 crores లో మొత్తం 10 to power of 10 వస్తుందండి. సారీ, 100 crores కదండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, 10 to power of 9 వస్తుంది. 10 to power of 9 అంటే ఇక్కడ 9 zeros ఉంటాయండి. ఒక్కొక్కసారి మనకి ఏం అడుగుతారంటే ఇక్కడ అంకె సంఖ్య అడిగింది. ఒక్కొక్కసారి ఏం అడుగుతారంటే ఎన్ని జీరోస్ ఉంటాయని అడుగుతారు. ఈ క్వశ్చన్ కూడా ఫామ్ కావచ్చండి. అందుకే నేను ముందు జాగ్రత్తగా అన్ని రాశాను. 10 to power of 9 కాబట్టి మనకి ఎన్ని నంబర్స్ ఉంటాయి, ఇక్కడ నంబర్స్ అడిగారు కాబట్టి అంకెలు ఉన్నాయి కాబట్టి అంకెలను అడిగారు కాబట్టి ఇక్కడ ఎంత ఉందండి, 10 కాబట్టి ఆన్సర్ అనేది 10 అండి. ఇంత సింపుల్ గా ఉంటుందండి. సో ఎక్స్ప్లెనేషన్ అనేది పవర్ఫుల్ గా ఉంటుంది. అదే విధంగా షార్ట్ ట్రిక్ కూడా ఉంటుందండి. ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అండి. తెలంగాణ టెట్ లో భాగంగా రెండో క్వశ్చన్ అండి. ఈ రెండో క్వశ్చన్ చూడండి, 1 లీటర్ డీజిల్ ధర 95.70. ఒక పెట్రోల్ బంక్ లో ఒక రోజు 700 లీటర్ల డీజిల్ అమ్మితే ఆ రోజు వారికి ఎంత డబ్బు వస్తుంది? ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఏమన్నాడు, లీటర్ డీజిల్ ధర ఎంత అంటే 95.70 అండి. అదేవిధంగా ఆ ఒక్క రోజులో ఎంత అమ్మారట, 700 లీటర్లు అమ్మారు. అయితే ఆ రోజు వారికి ఎంత డబ్బు వస్తుంది? యాక్చువల్లీ జనరల్ మెథడ్ చూడండి. జనరల్ మెథడ్ లో ఎలా ఇస్తాం, 95.70 into 700 కదండి. యాక్చువల్లీ దీన్ని చేసే పద్ధతి ఏంటి, జనరల్ మెథడ్ లో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 9570 by 100 into 700. అవునా, ఈ 2 zeros క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది, 7 zeros, 7 into 0 0. ఓకేనా, 7 into 7 49. సారీ, 5 35 plus 4 39. ఇక్కడ 3 క్యారీ, 9 7 63. 63 plus 3 66. 66 99 0. ఇక్కడ చూడండి, 66 99 0. ఇది రెగ్యులర్ జనరల్ మెథడ్ అండి. ఇది జనరల్ మెథడ్. కానీ ఇలా కాకుండా మనం సింపుల్ గా చేయొచ్చు అండి. ఇది షార్ట్ కట్. చూడండి ఎలా అంటే, ఇక్కడ ఏముంది, 95.70 into 700 కదండి. ఇక్కడ చూడండి, మనం ఏం ఉపయోగిస్తున్నామంటే డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే ఏం లేదండి, ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడగా ఒక సంఖ్యగా రాయడాన్ని డిజిటల్ సమ్ అంటారు. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు 134 ఉందండి. 134 6 7 2 1 3 ఉంది. ఇంత పెద్ద నంబర్ ఉందండి. దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే చూడండి, డిజిటల్ సమ్ అంటే ఏం లేదండి, ఎక్కడెక్కడ 9 ఉన్నాయో దాన్ని క్యాన్సిల్ చేయండి, దాన్ని క్యాలిక్యులేట్ చేయొద్దు. ఒకవేళ 9 అయ్యే పరిస్థితి ఉన్నది అనుకోండి, ఇప్పుడు 7 2 ఉంది, అది 9 అవుతుంది కదండి, యాడ్ చేస్తే అలాంటి వాటిని క్యాన్సిల్ చేసుకో, క్యాలిక్యులేట్ చేయొద్దు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది, 2 ఉంది, 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 5 ఉంది, 4 ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, ఎంత అయింది, 6 అయింది. 7 8 కాబట్టి మన డిజిటల్ సమ్ ఎంత, 8. ఓకేనా, ఎక్కడెక్కడ 9 ఉందో అక్కడెక్కడ క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ 9 కాకుండా 9 అయ్యే విధంగా మనం చూసుకొని దాన్ని క్యాన్సిల్ చేయాలి. దాన్ని డిజిటల్ సమ్ అంటారు. ఓకేనా, ఇది డిజిటల్ సమ్ అండి. ఇది అదే విధంగా దీని యొక్క డిజిటల్ సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ చూడండి ఇది 9 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసినాం. ఇక్కడ ఏంటి, 5 7 ఉంది, 5 నుంచి 7 ఇక్కడ 2 తీసుకున్నామంటే ఇక్కడ ఏముంటది, 3 ఉంటుంది. 3 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. 3 7 21. 21 అంటే ఎంత అండి, 21 అంటే మళ్ళీ 3. దీని యొక్క డిజిటల్ సమ్ 3 వచ్చింది. అవునా, 3 వచ్చింది కదండి. ఎలాంటి మల్టిప్లికేషన్స్, ఎలాంటి టఫ్ క్యాలిక్యులేషన్ మనకు అవసరం ఉండదండి. ఇక్కడ చూడండి, 9 క్యాన్సల్. అవునా, ఇదెంత అయింది, 6 plus 5. ఇక్కడ 3 తీసుకున్నాం అనుకోండి, 2 మిగులుతుంది.
అవునా 2, దీని యొక్క డిజిటల్ సమ్ 2, కానీ మనకు 3 రావాలి, అంటే ఇది ఆన్సర్ కాదు మన ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ చూడండి 9 9 9, అవునా. ఇక్కడ 6 + 6 ఎంత 12, 12 అంటే ఎంత అండి 3, ఇది ఆన్సర్ కావచ్చు. ఇక్కడ చూడండి 9 కు 9 క్యాన్సల్, ఇక్కడ 8 ఉంది, 8 అంటే ఇక్కడ నుంచి ఒకటి తీసుకున్నాం, తీసుకుంటే ఏమైతే ఇక్కడ 3 మిగిలింది, 6 + 3 మళ్ళీ 9, 9 ఉందా లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 9 కు 9 క్యాన్సల్, 6 3 క్యాన్సల్, ఎంత మిగిలింది 7, కాబట్టి మన డిజిటల్ సమ్ 3 వచ్చింది, కాబట్టి ఆన్సర్ కూడా 3. ఈ విధంగా స్మార్ట్ అప్రోచ్ లో మనం చేయొచ్చు అండి డిజిటల్ సమ్. నేను డిజిటల్ సమ్ ఎందుకు చెప్తున్నానంటే డిజిటల్ సమ్ ద్వారా పెద్ద పెద్ద క్యాల్కులేషన్లను కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు, దాని గురించి నేను డిజిటల్ సమ్ చెప్తున్నాను. డిజిటల్ సమ్ అనేది అర్థమెటిక్ లో చాలా కీ రోల్ పోషిస్తుందండి. డిజిటల్ సమ్ కంపల్సరీ రావాలి, ఎందుకంటే పెద్ద పెద్ద మల్టిప్లికేషన్లను ఈజీగా చేసే ఏకైక మ్యాజికల్ కాన్సెప్ట్ ఏదైనా ఉన్నది అంటే అది డిజిటల్ సమ్ మాత్రమే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. శ్రీనివాస్ రామానుజన్ 125 జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించింది. ఏ సంవత్సరం అంటే 2012 అండి. 2012 ఎందుకు ప్రకటించిందంటే ఇతని యొక్క అసాధారణమైన కృషికి ఫలితంగా 2012 మన భారత గణిత శాస్త్ర దినోత్సవంగా ప్రకటించింది. అదేవిధంగా ఇతను ఎప్పుడు పుట్టిండంటే 1887 డిసెంబర్ 22 నాడు ఇక్కడ జన్మించిండని. ఇతను చెన్నైలో జన్మించాడు. అదేవిధంగా ఇతను చాలా కొద్ది రోజులు బతికిందండి, అంటే ఆల్మోస్ట్ 36 ఇయర్స్ మాత్రమే బతికింది ఇతను ఎక్కువగా ఆర్థిక సమస్యల కంటే తన యొక్క ఆరోగ్య సమస్యలతోనే ఎక్కువ సంక్షోభానికి గురై చనిపోవడం జరిగింది. చాలా చిన్న ఏజ్ లో అండి, కేవలం 36 ఇయర్స్ లోనే అతను చనిపోవడం జరిగింది. కానీ 36 ఇయర్ లోనే గణితంపై అనేక రకాల సూత్రాలు, సిద్ధాంతాలు, ఎవరికి కూడా తెలియని, ప్రపంచంలోనే ఎవరికి తెలియని సూత్రాలు, సిద్ధాంతాలు ఇప్పటికి కూడా వాటికి సరైన పరిష్కారం కనుక్కోలేకపోతున్నాడు అతను చేసిన, కాబట్టి అతనికి ఈ పురస్కారం దక్కిందండి. అదేవిధంగా అమెరికాలో ఒక అత్యున్నత అవార్డు ఉంటుంది, ఆ అవార్డు కూడా అతనికి దక్కింది. ఇతను తుది శ్వాస విడిచే ముందు తన మార్క్ థీటా ఫంక్షన్ పై ప్రయోగం చేశాడు, అది చివరిదండి. అదేవిధంగా ఇతని యొక్క నంబర్ ఉంటుందండి, ఏంటిదంటే 1729 అండి. ఓకేనా, ఇది రామానుజన్ నంబర్ అంటారు. ఇది 2 గణాల మొత్తంగా రాయొచ్చండి. అదేంటి అంటే 1³ + 12³ అదేవిధంగా 9³ + 10³ గా రాయొచ్చండి. ఇలా రాయొచ్చు దీన్ని. ఇది ఎందుకు 1729 ఎందుకు అతని ఫేవరెట్ నంబర్ అయిందంటే ఏం లేదండి, ఇతని గురువు అయిన అమెరికాలో లండన్ లో ఉంటుండే హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన హార్డీ అని అతని గురువు. ఎవరి గురువు? రామానుజన్ గురువు అండి. ఇతను ఆరోగ్య పరిస్థితులతో సతమతం అవుతున్న సమయంలో చివరి చూపు కోసం అతను మన ఇండియాకి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ నంబర్ అనే కారులో అతను రావడం జరుగుతుంది. తద్వారా ఈ నంబర్ ను అతను అసహించుకుంటాడు. ఏ నంబర్ అసహించుకున్నప్పుడు నేను రావడం లేట్ అయిందండి, నేను ఈ కార్లో వచ్చాను, ఈ కార్ నన్ను తొందరగా 3 గంటలు లేట్ గా తీసుకొచ్చింది అంటే ఇది ఇంత మంచి నంబర్ అని. అప్పుడు దాన్ని అంత ఆరోగ్య క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా కూడా ఈ నంబర్ ని 2 గణాల మొత్తంగా రాయొచ్చు, ఇది ఫేవరెట్ నంబర్ అని అప్పటి నుంచి తన ఫేవరెట్ నంబర్ గా ఇతను మార్చుకున్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందండి. సో ఇది క్వశ్చన్ ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది 4th క్వశ్చన్ అండి. 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఏమవుతుందండి? పూర్ణాంకం అవుతుందా, భిన్నం అవుతుందా, రుణ సంఖ్య అవుతుందా, ప్రధాన సంఖ్య అవుతుందా? చూద్దాం దీన్ని ఎలా పరిష్కరిస్తామని. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 0 నుంచి. 0 1 2 3 ఎక్కడి వరకు ఉంటాయండి? ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, అవునా? అదేవిధంగా ఏమన్నాడు? 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఏమవుతుంది అన్నాడు. ఇప్పుడు చూడండి 2 పూర్ణాంకాలు, ఇవి 2 తీసుకుందాం. 0 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది. అదేవిధంగా 1 + 2 ఏమవుతుంది? 3 అవుతుంది. అదేవిధంగా 2 + 3 ఏమవుతుంది? 5 అవుతుంది. అదేవిధంగా 3 + 5 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇవన్నీ ఏమిటి అండి?
ఇవన్నీ ఏంటి, ఇవి కూడా ఒక పూర్ణాంకం, మొత్తం ఎల్లప్పుడూ కూడా పూర్ణాంకమే అవుతుంది. ఇక్కడ భిన్నం ఇచ్చిండు. భిన్నం అంటే ఏంటిదండి, అకర్ణీయ సంఖ్య. అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా భిన్న రూపంలో ఉంటాయి. 2/3 కానీ 5/7 కానీ ఇలా భిన్న రూపంలో ఉంటాయి. అదేవిధంగా రుణ సంఖ్యలు. రుణ సంఖ్యలు అంటే ఏంటి అండి, పూర్ణ సంఖ్యలను రుణ సంఖ్యలు అంటారు. ఎందుకు, అందులో మైనస్ నుంచి స్టార్ట్ అయితే 0, ఇక్కడ -1 -2 ఇలా 1, 2, 3 డాష్ డాష్ డాష్, ఇక్కడ కూడా డాష్ డాష్, ఇవి పూర్ణ సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలేనండి. ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, అతి చిన్న ప్రధాన సంఖ్య సరి సంఖ్య ఏది అంటే అది 2 అవుతుందండి. ఓకేనా, 2 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది, అదేవిధంగా సరి సంఖ్య అవుతుంది. అదేవిధంగా ఇంకొకటి సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 4 నుంచి. వీటి గురించి ఎక్కడన్నా ఇంకా డాటా వస్తే క్వశ్చన్ కింద ఫామ్ అయినప్పుడు నేను పూర్తి డీటెయిల్ గా చెప్తాను. పూర్ణాంకం అంటేనేమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుంది అంటే అనంతం వరకు. పూర్ణాంకంలో అతి చిన్న సంఖ్య ఏదంటే 0. అదేవిధంగా భిన్నం అనేది ఆకర్ణీయ సంఖ్యలలో భిన్నాలు వస్తాయండి. రుణ సంఖ్య అంటే పూర్ణ సంఖ్యలలో వస్తుంది. ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్య. ఓకేనండి. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. కింది వాణిలో 8 చే భాగించబడని సంఖ్య ఏది? అందరు ఏమనుకుంటారో భాగించబడే సంఖ్య ఏదని టక్క పెట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ అంటే బడని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలండి. బడని ఉన్నది కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, 8 చే భాగించబడే సంఖ్య ఏదని అనుకుంటారు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఫ్లోలో డిప్రెషన్ లో వెళ్ళిపోయి దాన్ని అల్లనే పెట్టేసుకుంటారు. ఎందుకంటే అక్కడ చాలా ప్రెషర్ ఉంటది కాబట్టి అలా వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, 8 తోని భాగించాలంటే చివరి 3 అంకెలు అనేది 8 తోని డివిజిబుల్ కావాలి. ఇక్కడ చూడండి, నేను 8 వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 2 పవర్ ఆఫ్ 1, అదేవిధంగా 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3 అండి. అదేవిధంగా 2 పవర్ ఆఫ్ 4. ఇది డివిజిబిలిటీ రూల్ అండి. డివిజిబిలిటీ రూల్ నేను త్వరలో అప్లోడ్ చేసినప్పుడు క్రిస్టల్ క్లారిటీగా వివరిస్తాను. ఎలా అన్నది అందరిలాగా కాకుండా ఒక అప్డేటెడ్ మెథడ్ తో చెప్తాను, యూనిక్ అప్రోచ్ తో చెప్తాను. చూడండి, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1 అంటే ఏం చేయాలి, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1 ఉన్నది కాబట్టి లాస్ట్ డిజిట్ అనేది 2 తో క్యాన్సిల్ కావాలి. 2 తో క్యాన్సిల్ అయితే ఏముంటాయి, 0 కానీ, అదేవిధంగా 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉంటాయండి. ఇక్కడ లాస్ట్ 1 డిజిట్, ఇక్కడ 1 ఉన్నది కాబట్టి లాస్ట్ 1 డిజిట్ అని అర్థం అండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 అంటే ఏంటిదండి, 4. 2 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత, 4. 2 పవర్ ఆఫ్ 2 అంటే 2. 2 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత, 4. 2 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత, 8. 2 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత, 16. ఇక 2 పవర్ ఆఫ్ 2 అంటే లాస్ట్ 2 డిజిట్ అనేవి 4 తో డివిజిబుల్ కావాలండి. ఎట్లా, ఇక్కడ చూడండి, ఈ 2 డిజిట్ అనేది 4 తో డివిజిబుల్ కావాలి. ఈ 2 డిజిట్ అనేది 4 తో డివిజిబుల్ కావాలి. ఇలా 4 తో డివిజిబుల్ అయ్యేటి మాత్రమే ఇక్కడ 4 తో పోతాయి. అర్థమైంది కదండి. ఈ 2 డిజిట్ అనేది కంపల్సరీ 4 తో డివిజిబుల్ కావాలి. అట్లా అయితేనే ఆ నెంబర్ మొత్తం కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. పవర్ ఆఫ్ 2 అంటే 2, 3, 4, 6, 8, 4 ఉందండి. ఇక్కడ చూడండి, ఈ నంబర్ మొత్తం ఉంది, కానీ మనం ఈ నంబర్ మొత్తాన్ని క్యాల్కులేషన్ తీసుకోవద్దు. లాస్ట్ 2 డిజిట్ మాత్రమే తీసుకొని ఈ 2 డిజిట్ అనేది 4 తో క్యాన్సిల్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇది 4 తో అవుతుంది కాబట్టి ఈ నంబర్ మొత్తం 4 తో డివిజిబుల్ అవుతుంది. అదే విధంగా 2 పవర్ ఆఫ్ 3, ఇక్కడ మన 2 పవర్ ఆఫ్ 2 అంటే లాస్ట్ 2 డిజిట్. అదే విధంగా 2 పవర్ ఆఫ్ 8 అన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు 2, 3, 4, 6, 8, 4, 8 ఇలా ఉంది. ఇప్పుడు మనకు 2 పవర్ ఆఫ్ 3 అన్నప్పుడు 8 తో డివిజిబుల్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 3 అంటే లాస్ట్ 3 డిజిట్ అండి. లాస్ట్ 3 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్ ఇవి అనేవి, ఇక్కడ లాస్ట్ 3 డిజిట్ అనేవి 8 తో డివిజిబుల్ అయితే ఈ హోల్ నంబర్ మొత్తం కూడా 8 తోని డివిజిబుల్ అవుతుందండి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 1 8, 0, 8 6. ఇక్కడ చూడండి, ఇది మొత్తం 8 4 8 అనేది 8 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నంబర్ మొత్తం 8 తో డివిజిబుల్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక 2 పవర్ ఆఫ్ 1 అంటే లాస్ట్ 1 డిజిట్ అనేది 2 తోని భాగించబడాలి. అదేవిధంగా 2 పవర్ ఆఫ్ 2 అంటే లాస్ట్ 2 డిజిట్ అనేది 4 తో డివిజిబుల్ కావాలి. 2 పవర్ ఆఫ్ 3 అంటే లాస్ట్ 3 డిజిట్ అనేది 8 తో డివిజిబుల్ కావాలి.
2 పవర్ ఆఫ్ 4 అంటే లాస్ట్ 4 డిజిట్ అనేది 16 తోని డివిజిబుల్ అయితే ఆ హోల్ నంబర్ అనేది కూడా 16 తోని డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇంకో కండిషన్ నేను చెప్తున్నాను ఏంటిదంటే ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ 4 తోని డివిజిబుల్ అయినప్పుడు ఈ మొత్తం కూడా డివిజిబుల్ అవుతాయండి. అదే విధంగా 2 పవర్ ఆఫ్ 3 అంటే 8 తో డివిజిబుల్ అయినప్పుడు 2 పవర్ ఆఫ్ 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 పవర్ ఆఫ్ 1 తో కూడా డివిజిబుల్ అవుతుంది. అదే విధంగా 2 పవర్ ఆఫ్ 2 తో డివిజిబుల్ కావాలనుకుంటే ఇది 2 పవర్ ఆఫ్ 1 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 2 పవర్ ఆఫ్ 1 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ కూడా 2 పవర్ ఆఫ్ 2 తోని 2 పవర్ ఆఫ్ 3 తో డివిజిబుల్ అవుతుందంటే అలా కాదండి. అదే విధంగా 2 పవర్ ఆఫ్ 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్ కూడా 2 పవర్ ఆఫ్ 3 తో డివిజిబుల్ అవుతుందంటే కాలేదండి. అదే విధంగా 2 పవర్ ఆఫ్ 3 తోని ప్రతి సంఖ్య కూడా డివిజిబుల్ అయ్యే 2 పవర్ ఆఫ్ 3 తోని అయ్యే ప్రతి సంఖ్య కూడా 2 పవర్ ఆఫ్ 4 తో డివిజిబుల్ అవుతుందంటే కాదండి. అదే విధంగా 2 పవర్ ఆఫ్ 4 తోని అయ్యే ప్రతి సంఖ్య కూడా 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 4, 2 పవర్ ఆఫ్ 1 తో డివిజిబుల్ అవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది. ఇది అండి. ఓకేనా. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ మీకు తెలిసింది కదా. ఇది చెప్పడానికి కోసమని మీకు చెప్తున్నానండి. ఎందుకంటే చాలా వరకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎడ్జిటీలో చాలా మంది ఉంటారు. అదే విధంగా మన టార్గెట్ ఏంటిదంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళను మ్యాథ్స్ భయం లేకుండా మ్యాథ్స్ వాళ్ళతోని మ్యాథ్స్ వాళ్ళకంటే ఎక్కువగా తెలివితేటలు కలిగి ఉండాలని నా ఉద్దేశం. మ్యాథ్స్ ఏముండదండి, ఇక్కడ మ్యాథ్స్ అనేదే ఉండదు. మీరు మ్యాథ్స్ అని భయపడుతూ పోతే లైఫ్ లో ఇక భయం అనేదే ఉంటది తప్ప దానికి సొల్యూషన్ అనేది ఉండదు. కాబట్టి కొత్తగా ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే నేను బేసిక్స్ నుంచి చెప్తున్నాను. బేసిక్స్ అంటే ఒక 6 ఇయర్ పిల్లవానికి ఎలా అయితే స్కూల్లో చెప్తారో ఆ విధంగా నేను టీచ్ చేస్తున్నాను. ఒకసారి నా వీడియోస్ ఉన్నాయి బేసిక్స్ నుంచి, అవి చూడండి. అవి చూసిన తర్వాత ఇవి చూడండి. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఇక్కడ కింది వాణిలో 8 చే భాగించబడని సంఖ్య ఏది. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 తో డివిజిబుల్ అవుతుందా చూడండి. 8 అయితే 40, 8,056 ఇది అవుతుంది. చూడండి ఇక్కడ 859456 ఉంది కదండి. ఇది మొత్తం కూడా 8 తో డివిజిబుల్ అవుతుందండి. ఎలా చూడండి, 8 అయితే 40, 8,056 కాబట్టి 8 తో డివిజిబుల్ అవుతుంది. ఇది చూడండి 048 8 తో డివిజిబుల్ అవుతుందా? అయ్యాస్ అవుతుంది. 8,48 ఇది చూడండి 8 తో డివిజిబుల్ అవుతుందా? 8 × 32 మళ్ళీ 3 మిగులుతాయి కాబట్టి 8 × 32 ఇది కూడా అవుతుందండి. ఇది 864 మళ్ళీ 44 అనేది కాదు కాబట్టి ఇది కాదండి. మన యాక్చువల్లీ ఆన్సర్ ఏంటంటే ఇదే అండి. ఈ విధంగా ఉంటుందండి. డివిజిబుల్ రూల్ అనేది కంపల్సరీ తెలియాలి. మనం త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం డివిజిబిలిటీ రూల్ అనేది. ఓకేనండి. చూడండి 6th క్వశ్చన్ అండి. కింది వాణిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ గమనించండి, అసత్య వాక్యం అన్నానండి, సత్యవాక్యం కాదు, అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. 2 విభిన్న బిందువుల గుండా మనం ఎన్ని రేఖలైనా గీయవచ్చు. రేఖలో కిరణం ఒక భాగం. రేఖాఖండము నిర్దిష్ట పొడవు కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు అసలు ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే రేఖాఖండం అంటే ఏంటిది, అదేవిధంగా కిరణం అంటే ఏంటిది, సరళ రేఖ అంటే ఏంటిది తెలాలండి. అసలు బిందువు అంటే ఏంటిది. ఇంకా చూడండి ఫస్ట్ మనకు రేఖాఖండం అంటే ఏంటిది అంటే ఇక్కడ 2 బిందువులు ఉన్నాయి అనుకోండి, దీనికి తొలి బిందువు తుది బిందువు అనేది ఉంటదండి. దీన్ని మనము ఇది అనేది ఇక్కడ వరకే పొడవు అనేది ఉంటుందండి, నిర్దిష్ట పొడవు అనేది ఉంటుంది. దీన్ని మనం ఎటు కూడా పొడిగించలేము, ఇటు పొడిగించలేము లేదా ఇటు పొడిగించలేము. కాబట్టి దీనికి ఒక నిర్దిష్టమైన పొడవు అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం, దీనికి ఒక లిమిటెడ్ అనేది పొడవు ఉంటుంది కాబట్టి దీన్ని మనం రేఖాఖండం అంటాం. అదే విధంగా కిరణం అంటే ఏంటిదంటే ఇక్కడ కూడా ఒక బిందువు ఉంటుంది, తుది బిందువు ఉంటుంది. అదే విధంగా దీనిని ఒక వైపు ఎంత దూరమైనా పొడిగించవచ్చు అండి. ఎంత దూరం అంటే ఇన్ఫినిటీ వరకు పొడిగించవచ్చు. దీనికి తుది బిందువు ఉంటుంది, ఒకే వైపు ఎంత దూరమైనా పొడిగించవచ్చు. ఇది ఇటువైపు ఉంటుందంటే అటువైపే ఉండదండి, ఇటువైపు కూడా ఉంటుంది. ఎటా అన్న ఒక్క వైపు మాత్రమే అనంతం వరకు పొడిగించవచ్చు. దీన్ని ఏమంటారు, దీన్నేమో రేఖాఖండం అంటారు, దీన్ని ఏమంటారు కిరణం అంటారు. కిరణం
మీరు కిరణం అంటే ఎగ్జాంపుల్ గా బాణం అండి, బాణం. మన బాణాన్ని ఒకే వైపు మనం అటు వెళ్తే ఇటు పోదు కదండి, ఎటువైపు వెళ్తే అటే వైపు వెళ్తుంది కాబట్టి అది మనకు కిరణం అవుతుందండి. అదే విధంగా సరళ రేఖ అంటే ఏం లేదండి, దీనికి తొలి బిందువు ఉండదు, తుది బిందువు ఉండదు. దీన్ని ఇరువైపులా ఎంత దూరం పొడిగించవచ్చు. అర్థమైందండి. అసలు రేఖాఖండం అంటే ఏంటిది, దీనికి ఒక నిర్దిష్టమైన పొడవు ఉంటుంది, తొలి బిందువులు అనేవి ఉంటాయి. అదే విధంగా కిరణం అంటేనేమో దీనికి తుది బిందువు అనేది ఉంటుంది, ఒకవైపు ఎంత దూరమైనా పొడిగించవచ్చు. అదే విధంగా సరళ రేఖ అంటేనేమో దీన్ని ఇరువైపులా ఎంత దూరమైనా పొడిగించవచ్చు. అదే విధంగా రెండు బిందువులు ఉన్నాయండి, ఇక్కడ ఒక బిందువు, దీనికి ఎన్ని సరళ రేఖలు గీయవచ్చు అంటే ఇక్కడ ఈ విధంగానే గీయవచ్చు, స్ట్రేట్ గా గీయవచ్చు. ఇలా గీయచ్చా, ఇది సరళ రేఖ అవుతుందా, అవ్వట్లేదు. ఇది అవుతుందా, అవ్వట్లేదు. అంటే ఎన్ని సరళ రేఖలు ఎన్ని గీయచ్చు, రెండు బిందువులను కలుపుతూ ఒకే ఒక్క రేఖ గీయచ్చు, ఎక్కువ రేఖలు గీయలేము. ఎందుకు, ఇట్లా గీస్తాము, ఇది ఒక్కటే బిందువు గుండా పోతుంది, ఈ బిందువుని టచ్ అవుతుందా, అయితలేదు. కాబట్టి ఒకే సరళ రేఖను గీయవచ్చును. ఇప్పుడు మనము క్వశ్చన్ లోకి వద్దాం. చూడండి, ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. సరళ రేఖకు తుది బిందువులు ఉంటాయా, ఉండవు. కరెక్టే కదా సెంటెన్స్. కానీ మనకి ఏం అడిగిందో అసత్య వాక్యాన్ని, ఇది కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఇది కాదు. అదేవిధంగా రెండు విభిన్న బిందువుల గుండా మనం ఎన్ని రేఖలైనా గీయవచ్చు. ఎన్ని రేఖలైనా గీస్తామా, లేదు, ఒకటే రేఖ గీస్తాము. కాబట్టి ఇదేంటిది, తప్పు. కానీ మన ఆన్సర్ ఏంటిది, ఇది కరెక్ట్. ఎన్ని బిందువులు గీయవచ్చు, ఒకే రేఖ గీయవచ్చు. కానీ వాడు ఏమి ఇచ్చిండు, ఎన్ని రేఖలైనా గీయవచ్చు అంటే ఇది అసత్య వాక్యము. కాబట్టి మన ఆన్సర్ ఇది అవుతుంది. మిగతా వాటివి రేఖలో కిరణం ఒక భాగం, అవును, ఇది సరళ రేఖ, ఈ కిరణం అనేది ఇందులో భాగము, ఇవి మొత్తం కూడా ఇందులో భాగంగా ఉంటాయి, కానీ ఇది ఇందులో భాగంగా ఉండదు. అదేవిధంగా రేఖాఖండము నిర్దిష్ట పొడవు కలిగి ఉంటుంది. ఎస్, దీనికి ఒక లిమిటెడ్ అనేది పొడవు లెంత్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాము, రేఖాఖండం అంటాం. అర్థమైంది కదండి. అదేవిధంగా ఇది చూడండి, -2025 కంటే ఎంత ఎక్కువ, ఏం లేదండి, ఇవి రెండింటిని ప్లస్ చేయండి, వచ్చిందా మన ఆన్సర్. ఇది సింపుల్ వేగా చెప్పచ్చు. ఓకేనండి. ఇది ఈ విధంగా అండి, ఈ విధంగా ప్రతి క్వశ్చన్ ను కూడా మనము సైన్స్ అదే విధంగా ఫిజిక్స్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదే విధంగా మీకు కూడా వీటి గురించి తెలియకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వీడియోస్ ఇలా ఉంటాయి. మీరు మ్యాథ్స్ అని ఏదో డైరెక్ట్ ఆన్సర్లు పెట్టుకుంటూ పోవడం అనేది ఉండదు. ప్రతి క్వశ్చన్ ను కూడా క్రిస్టల్ క్లారిటీగా వివరించడం జరుగుతుంది. ఓకేనా, అది కూడా స్మార్ట్ అప్రోచ్ లో చేయడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, 8th క్వశ్చన్ అండి. ఇది ఒక వృత్తంలో ఒక చాపం మరియు రెండు వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తారండి. ఏమంటారు, త్రిజ్యాంతరము, సెక్టర్, వృత్తఖండము, వృత్తాకార ప్రాంతము, చాపము. ఏమంటారండి చూద్దాం ఒకసారి. దీని గురించి చిన్న ఒక 1 minute ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అసలు యాక్చువల్లీ ఒక వృత్తంలో ఒక చాపము మరియు రెండు వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఫస్ట్ మనము ఇదేంటిదండి, ఇదొక వృత్తం అండి, ఇదొక వృత్తం. ఈ మధ్యలో ఉన్నది ఏంటిదండి, కేంద్రం. ఈ కేంద్రం నుంచి ఈ వృత్తంపై గల బిందువుకి గీయబడిన దాన్ని ఏమంటారో వ్యాసార్థం. అదేవిధంగా ఈ మన వృత్తంలోని రెండు బిందువులను కలుపుతూ కేంద్రం కూడా గుండా గీయబడిన రేఖను ఏమంటారు, ఏమంటారు, ఇది వ్యాసార్థం అయితే ఇది వ్యాసం అంటారు కేంద్రం గుండా. అర్థమైందండి. కేంద్రం నుండి వృత్తానికి గీయబడిన రేఖనేమో వ్యాసార్థం అంటారు. అదే విధంగా వృత్తంపై రెండు బిందువులను కలుపుతూ కేంద్రం గుండా గీయబడిన రేఖను వ్యాసం అని అంటారు. ఇది గుర్తుంది కదండి. అదే విధంగా ఇక్కడ ఏమన్నాడు, ఇంకొకటి చాపం అంటే ఏంటిదండి, కేంద్రంపై రెండు బిందువులు ఉంటాయండి. ఎక్కడన్నా ఉండొచ్చు, అది కేంద్రంపై రెండు బిందువులు ఉంటాయి. సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నానండి, దీన్ని చాపం అంటారండి. ఈ విధంగా ఉంటే దీన్ని చాపము అంటారు. కేంద్రంపై రెండు బిందువులు ఉంటాయి, ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటారు, చాపము అని అంటారు. అదేవిధంగా ఇక్కడ మనం గుర్తించిన ఇది కేంద్రం కదండి, వృత్తంపై రెండు బిందువులను కలుపుతూ గీయబడిన
దానిని ఇలా గీస్తే దీన్ని చాపం అని అంటారు. అదేవిధంగా ఇంకేమన్నాడు, రెండు వ్యాసార్థాలు, ఇక్కడ రెండు వ్యాసార్థాలు అండి, ఇక్కడ నుంచి ఈ బిందువుకు ఒక వ్యాసార్థం, అదేవిధంగా ఇది వ్యాసార్థం అవునా. చుట్టబడిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా చుట్టబడింది, ఇలా ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇది సెక్టర్ అని అంటారండి. సెక్టర్, దీన్నే అచ్చమైన తెలుగులో త్రిజ్యాంతరం అని అంటారు. ఇది సెక్టరు. కాబట్టి ఈ విధంగా ఉంటుందండి. ఇక వృత్తఖండం, వృత్తంలోనే ఏదైనా ఒక భాగం అండి, వృత్తాకార ప్రాంతము. ఈ ప్రాంతం ముందు చూస్తారా, ఇది మొత్తం వృత్తాకార ప్రాంతం కదా, ఇందులో ఇది మొత్తాన్ని వృత్తాకార ప్రాంతం అంటారు. చాపము, చాపం అంటే ఏంటిదంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దీన్ని చాపం అని అంటారు. ఇప్పుడు మన క్వశ్చన్ లోకి వద్దాము. ఒక వృత్తంలో ఒక చాపము మరియు రెండు వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఒక చాపము చూడండి, చాపం అంటే ఏంటిది, ఇది కదండి చాపము, ఇది చాపం అండి, ఇలా ఇది చాపము. అదే విధంగా ఇది చాపం కాబట్టి ఇంకేమన్నారు, రెండు వ్యాసార్థాలు, ఇది వ్యాసార్థమే కదండి, ఇది ఒక వ్యాసార్థం, ఇది ఒక వ్యాసార్థం, ఈ ప్రాంతాన్ని మొత్తం ఏమంటారంటే సెక్టర్ అని అంటారు. ఇది సెక్టర్, ఇది మన ఆన్సర్. అదేవిధంగా వృత్తఖండం అంటే వృత్తంలో ఏదైనా ఒక భాగం కావచ్చండి, కాబట్టి ఇది కాదు. వృత్తాకార ప్రాంతం, ఈ ప్రాంతం మొత్తం అవుతుందా? కాదు. చాపము, చాపమేనా? ఓన్లీ చాపం అంటే ఇక్కడ వరకు కదండి, ఇది చాపమే ఉంటుంది, కాదు కదా. కాబట్టి ఏంటిది మన ఆన్సర్ వచ్చేది సెక్టర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. 9th క్వశ్చన్ చూడండి, ఇది సింప్లిఫికేషన్ అండి, ఏం లేదు దీంట్లో. చూడండి ఇక్కడ చూడండి, -10 ఉంది కదా, -10 రాసుకోండి, -10. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకోవాలండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుందండి. అదేవిధంగా ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మైనస్ ఇంటూ మైనస్ అన్నా ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ అన్నా ప్లస్ అవుతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ అన్నా మైనసే అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అన్నా మైనసే అవుతుంది. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, రెండు మైనస్లు వచ్చి మల్టిప్లై ఉన్నప్పుడు రెండు మైనస్లు వచ్చినా ప్లస్ అవుతుంది, రెండు ప్లస్లు ఉన్నా ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఒక మైనస్ ఒకటి ప్లస్ మల్టిప్లై ఉన్నప్పుడు వచ్చినా అది మైనసే అవుతుంది, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినా అది మైనసే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. సో +18. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక 36 3 ఎంత అవుతుందండి, చూడండి 3 6 18, క్యారీ 1 3 9 అంటే ఎంత, 108. అదేవిధంగా ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్, కాబట్టి 97. ఇక్కడ చూడండి, మీకు గమనించండి, ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం చేయొద్దండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అవునా, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. కాబట్టి మనం చూడండి ఎంత సింపుల్ గా వేస్తామో. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ -10 ఉందండి, ఓకేనా, -10 ఉంది కదా, ఇక్కడ -10 ఉంది, -108 ఉంది, ఇక్కడ -10 ఇక్కడ 8 పోయిందా, పోతే +18 పోయింది. ఇక్కడ ఏముంటది, -100 -100 + 97 అంతే, ఎంత మిగిలిందండి, -3. ఈ విధంగా చేయాలండి, -3. ఈ విధంగా ఆన్సర్ ఫైండ్ అవుట్ లాజికల్ గా చేయాలి, స్మార్ట్ అప్రోచ్ లో. ఓకేనండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఇది 10th క్వశ్చన్ అండి. 5 o'clock గడియారంలోని నిమిషాలు మరియు గంటల ముందు మధ్య ఏ రకమైన కోణం ఏర్పడుతుంది? చూడండి, 5 గంటలకు గడియారంలోని నిమిషాలు గంటల ముళ్ళ మధ్య ఏ రకమైన కోణం ఏర్పడుతుంది? ఫస్ట్ కోణాలంటే మనకు తెలియాలండి. అది చూడండి, క్వశ్చన్ ఇంకా ఆన్సర్లు ఏమి ఇచ్చిండు, సరళ కోణం, లంబ కోణం, అధిక కోణం, అల్ప కోణం. సరళ కోణం అంటే ఏం లేదండి, సరళ కోణం అంటేనేమో కరెక్ట్ 180 degrees ఉంటుంది కదా, దాన్ని సరళ కోణం అని అంటారు. దానికి తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, ఫిక్స్ 180 degrees ఉంటేనేమో సరళ కోణం అని అంటారు. అదే విధంగా లంబ కోణం, అదే ఇదైతే 180 ఎట్లాగైతే ఉంటుందో ఇది కూడా లంబ కోణం అనేది కరెక్ట్ 90 degrees ఉంటుందండి. దానికి తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటేనేమో దాన్ని లంబ కోణం అంటారు. అదేవిధంగా అధిక కోణం, అధిక కోణం అంటే ఏంటంటే 180 కంటే తక్కువ, అంటే 90 నుంచి 180 మధ్యలో ఉండే కోణాన్ని అధిక కోణం అని అంటారు.
ఓకేనా. అల్పకోణం అంటే ఏం లేదండి, 90 కంటే తక్కువ ఉన్నది, 0 నుంచి 90 మధ్యలో ఉన్న కోణాన్ని అల్పకోణం అని అంటారు. ఇక్కడ చూడండి మనకు 5 గంటలకు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు మధ్య కోణం ఎంత, ఇక్కడ చూడండి 5, ఇక్కడ ఏముంటుంది 12, ఇక్కడ ఏముంటుంది 5, వీటి మధ్య ఏముంటుంది 180 కంటే తక్కువ ఉంది, 90 కంటే ఎక్కువ ఉంది, కాబట్టి దీన్ని ఏమంటారు అధిక కోణం అని అంటారు. అధిక కోణం ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 4x + 3 ఆఫ్ x - 2 = 2x + 9 దెన్ వాల్యూ ఆఫ్ x. ఇక్కడ చూడండి ఇది ఎక్కడి నుంచి అడిగిందంటే బీజగణితం నుంచి అడిగింది. మనకు x వాల్యూను కనుక్కోనాలండి, ఏం లేదండి, మీరు ఇలా కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ 4x ఉందండి అవునా. ఫస్ట్ దీన్ని ఏం చేస్తానంటే ఒక స్టెప్ 2 స్టెప్స్ రాయండి. 4x ప్లస్ ఇది దీనికి గుణించండి, దీనికి గుణించండి, 3x - 6 = 2x + 9. ఇక్కడ వరకు ఇంకొక స్టెప్ రాయాలండి. ఇక్కడ చూడండి మీరు గమనించాలి, ఇక్కడ 4x ఉందండి, ఇక్కడ 3x ఉంది, 7x అయిందా అవునా. 7x నుంచి 2x తీసేయాలండి. ఇక్కడ మనకు కండిషన్ తెలాలండి. ఫస్ట్ ఏంటిదంటే ఇక్కడ x వాల్యూ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు x అనేది ఎడమ వైపు ఉండాలి, ఇంకొకటి సింగిల్ గా ఉండాలి. ఒకటి x అనేది అది ఎక్కడైనా ఉండాలి, x అనేది ఎడమ వైపు ఉండాలి, ఇంకొక కండిషన్ వచ్చేసి సింగిల్ గా ఉండాలి. అప్పుడు అయితే x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఫస్ట్ మనం ఇక్కడ 7x ఉంది, ఇక్కడ 2x, 7x ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది, అంటే 7x లెక్క 2x తీసేస్తే ఎంత 5x. ఇక్కడ +6 ఉందండి, అటుపోతే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది, అటుపోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే అప్పుడు +9 + 6 ఎంత అవుతుంది 15 అవుతుంది. ఇక్కడ చూడండి 5 1 జా 5 3 జా అంటే x = ఎంత 3 అవునా. సో మన ఆన్సర్ ఇది. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చు అండి, స్మార్ట్ అప్రోచ్ లో ఈ విధంగా చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం, మనం 12 and 13 క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 13 క్వశ్చన్. అర్జున్ బస్ లో 9 కిలోమీటర్ 27 మీటర్, కార్ లో 4 కిలోమీటర్ 325 మీటర్ మరియు నడకలో 2 కిలోమీటర్ అండ్ 630 మీటర్స్ ప్రయాణించాడు. అతను మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు? ఏం లేదండి, క్వశ్చన్ లో ఇది చూడడానికి లెంత్ గా ఉంది కానీ సింపుల్ గా చూడండి. బస్సులో ఇక్కడ బస్ అంటే నేను బి రాస్తున్నాండి. బస్ లో ఎంత దూరం ప్రయాణించాడు 9 కిలోమీటర్ అండ్ 27 మీటర్స్ ప్రయాణించాడండి. అదేవిధంగా కార్లో ఎంత ప్రయాణించిందండి 4 కిలోమీటర్ అండ్ 325 మీటర్స్. అదేవిధంగా నడక అంటే వాక్ ఎన్ని కిలోమీటర్ ప్రయాణించిండు 2 కిలోమీటర్ అండ్ 630 మీటర్స్. ఇక్కడ చూడండి దీన్ని జనరల్ మెథడ్ లో ఎలా చేస్తామో, ఇది మొత్తం ప్లస్ కదంటే మొత్తం లెంత్ అడిగింది కాబట్టి ఇక్కడ ఒక 630 ఉంది, ఇక్కడ 325 ఉంది, ఎంత అవుతుందండి 955 అవుతుంది అవునా. 955 + 27 ఎంత అవుతుంది 982 అవునా. ఇదేంటిది మీటర్స్. అదే విధంగా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది అవునా. ఏమవుతుంది 6 + 9 ఎంత అవుతుంది 15 km అవునా. అంటే మన ఆన్సర్ ఇది. కానీ దీన్ని ఇంత మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందో ఫస్ట్ మనము ఒక ప్రాబ్లం చూడంగానే ఆప్షన్ లో గమనించాలండి. ఆప్షన్ కంపల్సరీ గమనించాలి. ఆప్షన్ ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా చూడాలి. ఇక్కడ చూడండి గమనించాలి, కంపల్సరీ గమనించాలి. మనకు ప్రతిదీ కూడా ప్రాబ్లం చేయకూడదండి. ఇక్కడ చూడండి 225 ఉంది, ఇక్కడ ఏముంది 415 ఉంది, ఇక్కడ ఏముంది 982 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 27 ఉంది, 27 ఇక్కడ ఉంది అవునా. మనకు మీటర్లలో ఎంత ఇచ్చిండు, ఇక్కడ 25 మీటర్స్ మాత్రమే ఇచ్చిండు. ఆల్రెడీ ఇక్కడ 325 ఉంది, తర్వాత 630 ఉంది, అంటే మన ఆప్షన్ ఇది వెళ్ళిపోయిందండి. అదేవిధంగా 415 ఇచ్చింది, ఇక్కడ 325 ఉంది, ఇక్కడ 630 ఉంది, అంటే ఇక్కడ 900+ లో వస్తుంది, కాబట్టి ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది 900, ఇది ఒకటే ఉంది కదండి. ఇలా స్మార్ట్ వర్క్ లో చేయాలండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కద్దాం. 14ది 12 సెంటీమీటర్ భుజము గల ఒక క్రమ పంచభుజి యొక్క చుట్టుకొలత ఎంత? యాక్చువల్లీ క్రమ పంచభుజి అంటే దీని మీనింగ్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతామండి. క్రమ అనే పదం ఏంటిదంటే ఏదన్నా తీసుకోండి, క్రమ పంచభుజి కావచ్చు, నవభుజి కావచ్చు, దశభుజి కావచ్చు, షడ్భుజి కావచ్చు, సప్తభుజి కావచ్చు, ఏదైనా కావచ్చు. క్రమ అనే పదం వాడిందంటే అందులో ఉన్న ప్రతి భుజం కూడా ఈక్వల్ గా ఉంటుంది, సరి సమానంగా ఉంటుంది.
ఒక భుజం 5 ఉంది, ఇంకో భుజం 3 అనేది అట్లా ఉండదండి. ప్రతి భుజం 5 ఉన్నదంటే 5 5 5 మొత్తం 5 భుజాలు కూడా 5 5 5 గానే ఉంటాయి. కాబట్టి దాన్ని క్రమ పంచభుజి అని అంటారు. క్రమ అనే పదం ఏంటిదంటే ప్రతి భుజం కూడా ఈక్వల్ అని అర్థం. క్రమ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే ప్రతి భుజం కూడా ఈక్వల్ గా ఉంటే దాన్ని క్రమ అనే పదాన్ని వాడతారు. పంచభుజి అంటే పంచభుజి. అదేవిధంగా మన చుట్టుకొలత అంటే ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, పంచభుజి కాబట్టి మనము ఒక భుజము 5 ఉన్న 12 అన్నాడు కదండి, 12 భుజం అన్నాడు అంటే ఒక భుజం 12 ఉంది. అదేవిధంగా పంచభుజి కాబట్టి 5 భుజాలు ఉంటాయి. 5 భుజాలు ఎట్లా ఉంటాయండి? 12 into 5 కదండి, 12 into 5 ఏమవుతుంది? 60. ఈ విధంగా ఉంటుందండి. ఒకవేళ దశభుజి ఇచ్చింది అనుకోండి, 10 భుజం కల్లా దశభుజి అన్నప్పుడు ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి. ఎన్ని భుజాలు ఇస్తే ఆ క్రమభుజి అనేది ఎన్ని భుజాలు ఉన్నాయో దాన్ని ఇంటూ వేస్తే మనకు వచ్చింది ఆన్సర్. ఓకేనండి. కంపల్సరీ ఈ పదానికి మీనింగ్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఈ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ పెట్టగలుగుతాము. క్రమ కాబట్టి మనకు 60 వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ 15 16 క్వశ్చన్ చూడబోతున్నాం. చూడండి, క్రమంలో రాయండి. ఇక్కడ మీరు గమనించండి, చాలా మందికి ఆరోహణ అవరోహణ క్రమాలపై కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. దాన్ని నేను క్రిస్టల్ క్లారిటీగా మిమ్మల్ని క్లియర్ చేయబోతున్నాను. చూడండి, ఆరోహణ అవరోహణ, అసలు ఆరోహణను అవరోహణ అనుకుంటారు, అవరోహణను ఆరోహణ అనుకుంటారు. అందులో చాలా మంది తప్పులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి చూడండి, ఆరోహణలో ఎన్ని అంకెలు ఉన్నాయండి? మొత్తం 4 ఉన్నాయి. అవునా? 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అవరోహణ ఎన్ని అంకెలు ఉన్నాయి? ఎన్ని మొత్తం అక్షరాలు ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది చిన్న నుంచి పెద్ద. అవునా? చిన్న నుంచి పెద్ద వరకు పోతుంది. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద నుంచి చిన్న వరకు. క్లారిటీ అర్థమైందండి? ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి ఇది చిన్న నుంచి పెద్ద వరకు అవుతుంది. ఇక్కడ అక్షరాలు 5 ఉన్నాయి కాబట్టి పెద్ద నుంచి చిన్న వరకు అవుతాయి. అదేవిధంగా దీన్ని ఇంగ్లీష్ లో అసెండింగ్ ఆర్డర్, అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ మొదటి అక్షరం ఏ కాబట్టి ఏ అనేది డి కంటే చిన్నది కాబట్టి చిన్న నుంచి పెద్ద వరకు. అదేవిధంగా డి అనేది డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి డి అనేది పెద్ద అక్షరం కాబట్టి పెద్ద నుంచి చిన్న వరకు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? దీనిపైన మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో చూడండి, క్వశ్చన్లోకి వద్దాం. ఆరోహణ అవరోహణ. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద వరకు, అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న వరకు. అదేవిధంగా ఇందులో తక్కువ అక్షరాలు ఉంటేనేమో చిన్న నుంచి పెద్ద వరకు, దేంట్లో అయితే ఎక్కువ అక్షరాలు ఉంటాయో అది పెద్ద నుంచి చిన్న వరకు. క్వశ్చన్లోకి వద్దాము. ఏమంటుందంటే కింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. అంటే ఏమంటుంది? చిన్న నుంచి పెద్ద వరకు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో ఏం చేస్తారు? ప్రతిదాన్ని డెసిమల్ లాగా కన్వర్ట్ చేసి రాస్తే మీకు ఇది దాదాపుగా 1 minute 2 minute 3 minute 4 minute మినిమం 4 minutes తీసుకుంటుంది. కొందరికైతే అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు. కానీ లాజికల్ గా అప్రోచ్ ఉండాలండి. ఎలా అయినా కానీ ఎగ్జామ్ లో మనకు షార్ట్ మెథడ్ ఈస్ బెస్ట్ మెథడ్. ఓకేనా? చూడండి, మనకు ఆరోహణ అంటే ఏంటిది? చిన్న నుంచి పెద్ద వరకు. చిన్న నుంచి పెద్ద వరకు కాబట్టి మనకి ఏం కావాలి? LH లీస్ట్ హైయెస్ట్, LH లీస్ట్ హైయెస్ట్, లీస్ట్ హైయెస్ట్. అదే విధంగా అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న వరకు, అంటే హైయెస్ట్ నుంచి లీస్ట్, హైయెస్ట్ లీస్ట్, హైయెస్ట్ లీస్ట్. ఈ విధంగా ఉండాలండి. ఫామ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ మీరు గమనించండి ఎలా ఉండాలి. ఒకటి చెప్తే మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అండి. 3 కి 3, 4 కు 4. ఇక్కడ చిన్నది ఉంది, పెద్దగా ఉంది. మళ్ళీ ఇక్కడ పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండాలి. అయిందండి అట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? ఫస్ట్ 3 4 అయింది. ఇదొక భిన్నం, ఇదొకటి వచ్చిందా? నెక్స్ట్ అది ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 6 5 30. అవునా? 8 3 24. చూడండి, ఇక్కడ చిన్నది పెద్దది ఉండాలి. ఇక్కడ చిన్నది పెద్దది ఉండాలి. కానీ మనకు ఉందా? లేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, 3 1 3, 4 1 4 అంటే 3 4 ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 1. అదేవిధంగా ఇక్కడ చూడండి, 12 3
36, 6 7 జా 42. ఇక్కడ చూడండి చిన్నది పెద్దది అయిందా. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి 8 7 గా 56, అదేవిధంగా 12 5 జా 60. మనకు వచ్చింది కదండి ఇక్కడ చిన్నది పెద్దది అవునా, చిన్నది పెద్దది, కాబట్టి మన ఆన్సర్ ఇదండి. ఈ విధంగా మిగతా వాటిని మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కంపల్సరిగా ఈ ప్రాసెస్ లోనే చేయాలి. ప్రతి దాన్ని పాయింట్ పట్టుకొని చేస్తే మీకు మినిమం నేను మినిమం అంటున్నా, మాక్సిమం అంటలేను, మినిమం 4 minutes కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి దాన్ని చెక్ చేయాల్సి వస్తుంది మీకు. కాబట్టి మనకు ఆరో అని అన్నాడు కాబట్టి ఇక్కడ చిన్న నుంచి పెద్ద, ఒకవేళ అవరో అని అన్నాడే అనుకో పెద్ద నుంచి చిన్నకి వెళ్ళాలి. ఓకేనండి. ఇలా షార్ట్ మెథడ్ లో వెళ్ళాలండి. ప్రతిదీ కూడా మీకు క్రిస్టల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా వేరే వాళ్ళ మీరు ఈ టెట్ పేపర్లో వేరే వాళ్ళు ఎక్కడన్నా పెడితే వాటిని చూడండి, దానికి దీనికి డిఫరెంట్ మీరే గమనిస్తారు. ఇంత కంటెంట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది వేరే వీడియోలకు నా వీడియోకు మీకు క్రిస్టల్ క్లారిటీగా ఉంటుంది. అదే విధంగా స్మార్ట్ అప్రోచ్ లో యూనిక్ మెథడ్ లో నా టీచింగ్ అనేది ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూసి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్లలో షేర్ చేయండి. ఓకేనండి. కానీ ప్రతిదీ క్లాస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఒక న్యూ మెథడ్ లో మీకు కనబడుతుందండి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మనము ఇక్కడ ఆర్యభట్ట, శ్రీనివాస్ రామానుజన్, శకుంతలాదేవి, పిసి మహాలనోబిస్. ఇక్కడ 4 శాస్త్రవేత్తల గురించి నేను వివరించలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది. సో నేను షార్ట్ ఫామ్ లో చెప్తున్నాను. ఇక్కడ చూడండి, శ్రీనివాస్ రామానుజన్, మహాలనోబిస్ వీళ్ళిద్దరు కూడా హెచ్డి హార్డీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళే. వీళ్ళిద్దరు కూడా గణిత శాస్త్రవేత్తలు, ఇతర సాంఖ్యక శాస్త్రవేత్త, గణిత ప్లస్ సాంఖ్యక శాస్త్రవేత్త. ఇది చూడండి, మనకు భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు అనగానే పిసి మహాలనోబిస్ అనేది గుర్తుకొస్తాడండి. ఇతను సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఓకేనండి. ఇదండి. నెక్స్ట్ 17 18 క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ చూడండి ఏముంది ఇక్కడ. 26.858 డివైడెడ్ 2.6 అండి. దీన్ని మనం జనరల్ మెథడ్లో ఎలా చేస్తామో చూడండి. 26.858 డివైడ్ 2.6. ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 3 zeros వస్తాయి. పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 వస్తుంది. అదేవిధంగా ఇది చూడండి 26.858 అండి. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది 26 3 zeros, ఈ 0 క్యాన్సల్. అదేవిధంగా 2తో క్యాన్సల్ అయింది. 2 1 జా 2 3 జా డబల్ జీరోస్, ఇది క్యాన్సల్ అయింది. అదేవిధంగా 2 1 జా 2 3 జా 2 4 జా 2 2 జా 2 9 జా క్యాన్సల్ అయిందా. అదేవిధంగా 13 చూడండి, 13 1 జా 00 ఉంటుంది, 13 1 జా తర్వాత 0, 13 3 జా 39, తర్వాత మళ్ళీ 13 3 జా 39, ఇక్కడ 2 0, తర్వాత లాస్ట్కి ఏమి వచ్చింది 1033/100 కాబట్టి 2 zeros ఉన్నాయి కాబట్టి అదేవిధంగా రైట్ సైడ్ నుంచి 2 zeros లెఫ్ట్ సైడ్కి రావాలి. అదేవిధంగా 10.33 అవుతుందండి. ఇది జనరల్ మెథడ్. అదేవిధంగా మనము స్మార్ట్ అప్రోచ్లో చేయాలంటే ఈ విధంగా చేయొచ్చండి. ఏముంది 26.858/2.6 అవునా. దీన్ని మన జనరల్ స్మార్ట్ అప్రోచ్లో చేయాలంటే ఎట్లా, ఇవి దీన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం అంటే డిజిటల్ సమ్ మెథడ్లో ఉపయోగిస్తున్నాం. డిజిటల్ సమ్ అంటే 2.6 అంటే ఎంత 8 అవునా. ఇది 8 వచ్చిందంటే మనం దీన్ని 10 చేయాలంటే ఏమవుతుంది, దీన్ని 8తో డివిజిబుల్ 8తో మల్టిప్లై చేయాలి. 8 × 8 64 కాబట్టి ఇది మొత్తం కలిపితే మళ్ళీ 10 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంటూ 8తో చేసినా కాబట్టి ఇంటూ 8తో చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కదా, ఇది 1, ఇందులో 1 కలిపితే 9 అవుతుంది, ఇందులో 1 కలిపితే 9 అవుతుంది. అప్పుడు 6 + 5 ఎంత 11, 11 అంటే ఎంత 2, 2 × 8 ఎంత 16, 16 అంటే ఎంత మళ్ళీ 7, అంటే మన డిజిటల్ సమ్ ఎంత రావాలి 7 రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది 4 ఉంది, ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ ఏముంది
4 + 5 ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇదేముంది 6 7, ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఇదేముంది మళ్ళీ 4 + 5, ఇది మన ఆన్సర్ కాదు. కాబట్టి డిజిటల్ సమ్ ఉపయోగించి 7 అనేది క్యాలిక్యులేషన్ ఎంత సింపుల్ గా చేసామో చూడండి. ఈ విధంగా చేయొచ్చండి. 17 క్వశ్చన్ అండి. రమేష్ 100 మీటర్ పొడవు గల రమేష్ 100 మీటర్ పొడవు మరియు 50 మీటర్ వెడల్పు కలిగిన దీర్ఘ చతురస్రం ఫ్లాట్ నకు కంచె వేయాలనుకుంటున్నాడు. కంచె వేయుటకు ఖర్చు 1 మీటర్కు 20 రూపీస్ అయితే ఆ ఫ్లాట్ చుట్టూ కంచె వేయడానికి అయ్యే మొత్తం ఎంత? ఏం లేదండి, ఒక దీర్ఘ చతురస్రం ఆకారంలో ఒక ఫ్లాట్ ఉంది. అయితే దాని యొక్క పొడవు ఏమో 100 మీటర్స్ ఉంది, వెడల్పు ఏమో 50 మీటర్స్ ఉంది. అయితే దాని చుట్టూ అయితే 1 మీటర్కు 20 రూపాయలు ఖర్చు అవుతుంది కంచె వేయడానికి. అయితే చుట్టూ కంచె వేయడానికి ఎంత మొత్తం అవుతుందని అడుగుతున్నాడు. అంతే అండి. ఇక్కడ ఏమి ఇచ్చిండో ఫస్ట్ మనం కనుక్కోవాలండి. ఏంటిది? ఇక్కడ ఫస్ట్ దీర్ఘ చతురస్రం ఇచ్చిండు. ఇది పాయింట్ 1 అండి. ఇక్కడ పొడవు 1, ఇక్కడ వెడల్పు 1, కండిషన్ 20 రూపీస్ 1. అయిపోయింది మన ప్రాబ్లం. చూడండి, ఇది దీర్ఘ చతురస్రం అండి. ఇది జనరల్ మెథడ్ లో చెప్తాను, షార్ట్ మెథడ్ లో ఎలా ఉంటుంది కూడా చెప్తాను. ఇది దీర్ఘ చతురస్రం. చుట్టూ కంచె వేయడానికి, కంచె అంటే ఇక్కడ లోపల వేయరు కదండి, ఇట్లా వేస్తారు కంచె. ఇదంతా కంచె అనుకోండి, ఈ విధంగా కంచె వేస్తారు, అవునా? ఇది కంచె అనుకోండి. అదే విధంగా పొడవు ఎంత అండి? 100 మీటర్స్, వెడల్పు ఎంత అండి? 50 మీటర్స్, అవునా? సో మనకు చుట్టుకొలత ఏంటండి? పొడవు ఇంటూ వెడల్పు 2l + b, అవునా? అదే విధంగా 50 + 100 ఏమవుతుంది? 150 అవుతుంది. అంటే ఎంత అండి మొత్తము? 300, అవునా? అదే విధంగా ఇది ఎన్ని మీటర్లు? 300 మీటర్స్. అదే విధంగా 1 మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది? 20. కాబట్టి ఇంటూ 20, అప్పుడు ఏమవుతుంది? 3 × 6, 3 × 2 6 అవుతుంది. 3 zeros వస్తాయి. అదే విధంగా మీటర్. చూడండి, ఇక్కడ మొత్తము 6000 వచ్చింది కదా, 6000 అని ఇది అంటే ఆన్సర్. ఇది రెగ్యులర్ గా మెథడ్ గా అందరు చేసే మెథడ్ ఇదండి. ఓకేనా? మనం షార్ట్ అప్రోచ్ లో ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు గమనించండి, ఇక్కడ మొత్తం 3 zeros ఉన్నాయి. క్యాన్సిల్ చేసేసుకోండి. 3 zeros, 3 zeros, 3 zeros. ఇక్కడ ఏం మిగిలినాయి? 3 మిగిలింది, 10 మిగిలింది, 6 మిగిలింది, 20 మిగిలింది. మీరు గమనించాలి. ఇక్కడ చూడండి 100 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఫస్ట్ మనం 100 + 50 ఎంత? 150. 150లో ఏముంది? 3 ఉంది. 3తో డివిజిబుల్ అయ్యేటి ఏదండి? 3తోనే డివిజిబుల్ అయ్యేటి ఇదొకటి, ఇదొకటి. ఇది కాదు కదండి, 2 ఎగిరిపోయినాయా? అదేవిధంగా 150 అన్నప్పుడు 0 ఒకటి ఉంటుంది, అవునా? 0 ఉంటుంది. కానీ మనకు 0 ఉన్నదంటే ఇక్కడ 2 ఉంది చూడండి, ఇక్కడ 2 దేంట్లో పోతుందండి? ఇది ఒకటిలో పోతుంది. కాబట్టి ఇది పోదు. మన ఆన్సర్ ఈ విధంగా షార్ట్ అప్రోచ్ చేయాలండి. కాన్సెప్ట్ రావాలి, ప్లస్ దాంతో పాటు ట్రిక్ కూడా తెలియాలి. కాన్సెప్ట్ తెలిస్తే ఇలా చేయొచ్చు, ట్రిక్ తెలిస్తే ఇలా చేయొచ్చు. కాన్సెప్ట్ నుంచి ట్రిక్ వస్తుంది, ట్రిక్ నుంచి కాన్సెప్ట్ రాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాయింట్ 0625 పవర్ ఆఫ్ 3/4. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిందండి. దీన్ని జనరల్ మెథడ్ లో ఎలా చేస్తారో, అదేవిధంగా షార్ట్ ఫామ్ లో ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ చూడండి, 0.0625 పవర్ ఆఫ్ 3/4 జనరల్ మెథడ్ చెప్తున్నాను. ఇక్కడ ఏముంది? 0.0625. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 zeros పెట్టుకోండి కింద. 625/4 zeros, 1 2 3 4. ఎందుకో పాయింట్ తర్వాత 4 ఉన్నాయి కాబట్టి 4 పెట్టినాం. అదేవిధంగా హోల్ పవర్ ఆఫ్ 3/4. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 625 అంటే 5 పవర్ ఆఫ్ ఏం రాయొచ్చు? 5 పవర్ ఆఫ్ 4 గా రాయొచ్చా? 5 5 జా 25, 25 5 జా 125, 125 5 జా 625. అంటే 5 పవర్ ఆఫ్ 4 గా రాయొచ్చు. అదే విధంగా దీన్ని ఏం రాయొచ్చు? 10 పవర్ ఆఫ్ 4 గా రాయొచ్చా? రాయొచ్చు. బై 3 పవర్ ఆఫ్ 4 హోల్. అదే విధంగా దీన్ని ఏం రాయొచ్చు? 5 × 10 హోల్ పవర్ ఆఫ్ 4
మళ్ళీ దీన్ని ఇంటూ 3/4. ఇక్కడ చూడండి 4 క్యాన్సల్ అయింది, అవునా, 3 మిగిలింది. 3 మిగిలినప్పుడు ఏం చేస్తున్నప్పుడు 5/10 హోల్ పవర్ ఆఫ్ 3. ఇక్కడ చూడండి 5 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత అండి 125. మళ్ళీ 10 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత అండి 3 జీరోస్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి 3 ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 3 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి, అంటే 125.0. ఇదే మన ఆన్సర్ ఎక్కడుంది 0. ఇక్కడ ఉందండి బి ఆప్షన్. దీన్ని చేయగానే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఏదో సాధించినట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా లెంత్ వేసే వరకు 1 మినిట్ పడుతుందండి. ఇది దీనంతా వరస్ట్ మెథడ్ ఇంకా ఏది లేదండి. ఇలా వేస్తే మనము 24 క్వశ్చన్ చేయలేము. అదేవిధంగా ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇలా చేస్తూ పోతే అన్ని క్వశ్చన్స్ మనం చేయలేము. కాబట్టి అదేవిధంగా ఎస్ఐ, టిఎస్ఎస్ఐ కానీ ఏపీఎస్ఐ కానీ ఇలా ప్రతి క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకుంటూ పోతే అది మన క్వశ్చన్ టార్గెట్ అనేది రీచ్ కాలేము. దీన్ని షార్ట్ మెథడ్ లో ఎలా వేస్తారో చూడండి. ఇక్కడ ఏముంది 0, 6, 2, 5. ఇక్కడ చూడండి 625 ఉంది కదా, 0, 6, 2, 5 ఉంది కదా. దేని యొక్క పవర్ 5 to the power of 4 అన్నాను. 5 to the power of 4, అవునా. ఇక్కడ పాయింట్ తర్వాత 4 జీరోస్, పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ ఆఫ్ 3/4, అవునా. 4 పాయింట్ తర్వాత 4 ఉన్నాయి కదా, ఈ 4 క్యాన్సల్. అర్థమవుతుందండి. అప్పుడు ఏమవుతుంది 5 పవర్ ఆఫ్ 3 కింద 10 పవర్ ఆఫ్ 3 ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇదేమవుతుంది అప్పుడు 125. 3 పవర్ ఆఫ్ 3 ఉంది కాబట్టి 0.125 ఈ విధంగా చేయాలండి. ఈ విధంగా వేస్తే జస్ట్ 2 స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా వేస్తే లాంగ్ ప్రాసెస్ అండి. కాబట్టి షార్ట్ మెథడ్ చెప్తున్నాను మీకు. అదే విధంగా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చేసే మెథడ్. ఇది నార్మల్ గా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే మీకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి ఇది. ఎగ్జామ్ లో చేసే మెథడ్ ఇది. ఓకేనండి. ప్రతి దాన్ని ఎగ్జామ్ లో ఏ మెథడ్ లో ఏ విధంగా చేయాలి, లాంగ్ కాన్సెప్ట్ ఏ విధంగా వస్తుంది అనేది క్రిస్టల్ క్లారిటీగా మీకు వివరిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా ఒక యూనిక్ వేలో అప్రోచ్ ఉంటుంది కాబట్టి ప్రతి క్వశ్చన్ ని జాగ్రత్తగా గమనించండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 19, 20 నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ 19 క్వశ్చన్ అండి. చూడండి, స్కిప్ చేయగానే జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ అనేది యూనిక్ గా ఉంటుంది. చూడండి, ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలకు 400 మిల్లీలీటర్ల నీరు కలుపుతారు. అతను అమ్మే పాలలో పాల నిష్పత్తి ఎంత? చూడండి, ఏం లేదండి, మనము అర్థమెటిక్ అని భయపడతామండి. అసలు అర్థమెటిక్ అనేది మ్యాథ్సే కాదు నా దృష్టిలో. ఎందుకంటే మనము ఈ అర్థమెటిక్ పార్ట్ అనేది ఏంటిదంటే బిజినెస్ మ్యాథ్స్ అండి. ఇది బిజినెస్ మ్యాథ్స్. నిత్య జీవితంలో ఈ అర్థమెటిక్ లేనిది ప్రతి వ్యక్తి కూడా జీవించలేడండి. కాబట్టి అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాదు. మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే ప్యూర్ మ్యాథ్స్, అది వేరే రకంగా ఉంటుంది. మీరు దీనినే మ్యాథ్స్ అనుకోండి. చాలా మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇది అమ్మో నాకు మ్యాథ్స్ రాదని అనుకుంటారు, కానీ అది అసత్య వాక్యం అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలకు 400 మిల్లీలీటర్ల నీరు కలుపుతారు. అతను అమ్మే పాలలో పాల నిష్పత్తి ఎంత? ఇక్కడ మీరు గమనించాలి. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండో 1 లీటర్ పాలు ఇచ్చిండు. ఇక్కడ పాలు, అవునా. ఇక్కడ ఏంటిది నీరు. ఇక్కడ చూడండి 1 లీటర్, ఇక్కడ 400 మిల్లీలీటర్ అన్నాడండి. ఇక్కడ మిల్లీలీటర్ అన్నాడు కాబట్టి ఇది కూడా మిల్లీలీటర్లోకి కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 400 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, నేను జనరల్ మెథడ్ చెప్తున్నానండి. 1 లీటర్కు ఎన్ని మిల్లీలీటర్లు అండి? 1000. ఓకేనా. ఇక్కడ చూడండి 20 క్యాన్సల్, 2 2 జా 2 5 జా అంటే 5:2. మన కరెక్టేనా? 5:2 కరెక్టేనా? కాదు. ఏం అడిగిన లాస్ట్ కు నీరు పాలు అన్నప్పుడు అప్పుడేమవుతుంది, ఇక్కడ నీరు ఇక్కడ పాలు. నీరు ఎంత అండి 2, పాలు ఎంత అండి 5, అంటే 2:5 ఇది. కానీ ఈ పద్ధతి మనము ఎగ్జామ్ లో చేయకూడదండి. జస్ట్ మన పెన్ను పేపర్ పట్టకుండానే చేయొచ్చండి. ఎలా చేయొచ్చో చూడండి, చాలా ఈజీగా. ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 400 ఉంది. ఆల్రెడీ ఇక్కడ 1000 ఉంది కాబట్టి కంపల్సరీ
దీనికంటే ఇది ఎక్కువ ఉన్నది, అవునా? దీనికంటే ఇది ఎక్కువ ఉన్నది. ఇక్కడ చూడండి, దీనికంటే ఇది ఎక్కువ ఉందా? లేదు. గమనిస్తున్నారా? ఏమడిగిండు? నీరు, ఇక్కడ వాటర్ ఉంది, అవునా? వాటర్ ఉంది కాబట్టి ఇదేముంటది? తక్కువ ఉంటది. ఇదేముంటది? మిల్క్ అనేది ఎక్కువ ఉంటది. అంటే తక్కువ ఎక్కువ, ఇది తక్కువ ఎక్కువ, తక్కువ ఎక్కువ, తక్కువ ఎక్కువ, ఇది తక్కువ ఇది ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఇక్కడ చూడండి 400 ఉంది, ఇక్కడ 2 ఉందండి, 2. ఇక్కడ 400 ఉంది ఆల్రెడీ, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 4 ఉంది. 10 ఉన్నదంటే 4, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే ఇక్కడ 2 ఉంటది, ఇక్కడ 5. అంటే ఆల్రెడీ నీరు అనేది ఎంత ఉండాలి? 2. ఇంకొకటి ఏమి ఉండాలి? 5 ఉండాలి. 2:5. ఈ విధంగా చేయాలండి షార్ట్ మెథడ్ లో. దీనికి పెన్ను పేపర్ అనేది అవసరం లేదండి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 359 into 953 ల లబ్ధంలో పదుల స్థానంలోని మరియు ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం ఎంత? జనరల్ మెథడ్ లో ఎలా చేస్తారో అదేవిధంగా షార్ట్ మెథడ్ లో ఎలా చేస్తారో చెప్తాను చూడండి. చూడండి, ఇది ఇంకొకసారి చెప్తాను. 1 లీటర్ మిల్క్. ఫస్ట్ మనం ఏంటి, ఇక్కడ నీరు ఇచ్చిండు, ఇక్కడ పాలు ఇచ్చిండు. నీరు ఎంత అండి? ఇక్కడ 400, ఇక్కడ ఎంత అండి? 1000. ఇక్కడ ఆల్రెడీ మీరు గమనించాలి, ఇక్కడ చూడండి 4 ఉంది, ఇక్కడ 10 ఉంది. 2 zeros వదిలేయండి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఉంది కాబట్టి దీన్ని యొక్క మల్టిప్లై చేస్తాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 వస్తుందా? ఇది పోయిందండి. అదే విధంగా ఇక్కడ 10 ఉందంటే 3 యొక్క మల్టిప్లై చేస్తాయా? రాదు. అంటే ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 అనేది క్యాన్సిల్ అవుతుందా? 2 మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, 2 మిగులుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఇది. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 359 into 953. చాలా మంది చేసే విధానం ఎలా ఉంటుందంటే 359 into 953 చేస్తారు. ఇక 3 9 21 2 3 5 15 16 17 1 3 9 1 10. అవునా? అదేవిధంగా 5 9 45 4 5 5 25 29 5 3 15 16 17. అదే 9 9 81 8 9 5 45 45 53 5 9 3 21 21 32. ఈ విధంగా వేస్తానండి. ఇది ఎంత అవుతుంది? 2. ఇది ఎంత అవుతుంది? 10 11. ఇది ఎంత అవుతుంది? 10 8 11 12. ఇది ఎంత అవుతుంది? 3 + 4 3 4 2 1. అంటే 3 4 2 1 2 7 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? పదుల స్థానంలోని మరియు ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం. ఇది ఒకట్ల స్థానం, ఇది పదుల స్థానం. అంటే 2 + 7 = 9. అవునా? 100 జనరల్ లో వేసే మెథడ్ ఇదండి. ఈ క్యాలిక్యులేషన్ చేసేవారు, ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చేసే వరకు మినిమం 1 minute పడుతుందండి. ఒక్క నిమిషం అండి. చూడండి, ఇలా క్యాల్కులేషన్ చేసే వరకు మనకు 1 minute పడుతుందండి. మాక్సిమం 1 minute పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడవచ్చు. కానీ మన ఎగ్జామ్లో చేసే మెథడ్ ఎలా ఉంటుందో చూడండి. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ 59 ఉంది కదా, ఇక్కడ 53 ఉంది. ఈ 2 digit మాత్రమే తీసుకోండి. 59 into 53. అవునా? ఇదేం చేస్తారు? ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఫస్ట్ ఆల్రెడీ ఇది ఇలాంటి మల్టిప్లై రావాలనుకుంటే నేను ఆల్రెడీ బేసిక్ చెప్పాను. అక్కడ చూడండి, వీడియోలో మల్టిప్లికేషన్ అని ఉంటుంది, ఈజీ వే టు సాల్వ్ మల్టిప్లికేషన్ అని ఉంటుంది. ఆ వీడియో చూడండి. అలాంటివి చూసినప్పుడు ఇది మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. 3 9 ఎంత అండి? 27. 2 క్యారీ అండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 3 15, 5 9 45. ఎంత అవుతుందండి? 60 అవుతుంది. ఇది 60 + 2 62. అవునా? మనకు కావాల్సింది ఏంటిదంటే లాస్ట్ 2 digit. 2 + 7 ఎంత అండి? 9. ఇది పదుల స్థానం, ఒకట్ల స్థానం వచ్చిందండి 9. ఈ విధంగా చేయొచ్చు అండి. ఇదంతా చేసే అవసరం లేదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ విధంగా చేయాలి. స్మార్ట్ అప్రోచ్, ప్రతి ప్రాబ్లం కూడా స్మార్ట్ అప్రోచ్ లో ఉంటుంది, యూనిక్ వేలో ఉంటుంది, జనరల్ మెథడ్ ఉంటుంది, షార్ట్ ట్రిక్ ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలని కూడా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ 21 22 క్వశ్చన్ చెప్తాం. చూడండి, 21 క్వశ్చన్ అండి. మనం చెప్పే లెక్కలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు లాస్ అవుతారండి.
ప్రతి అప్రోచ్ ను గమనించండి. చూడండి ఇక్కడ 7 స్టార్ 87 స్టార్ 4 అనే సంఖ్యలో స్టార్ స్థానంలో ఒకే అంకె ఉంది మరియు దాని స్థాన విలువలో వ్యత్యాసం 59940 అయితే ఆ అంకె ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే డిజిట్ ఉంటుందో ఇక్కడ కూడా అదే డిజిట్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ 4 ఉంటే ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటే 6 ఉంటుంది. అయితే ఆ స్టార్ ఉన్న స్థానంలో ఉన్న అంకె ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ దీన్ని మనము బెస్ట్ అప్రోచ్ లో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇదేంటిది యూనిట్ ప్లస్, ఇదేంటిది 10, ఇదేంటిది 100, ఇదేంటిది 1000, ఇది 10,000 ప్లసెస్ అవునా. ఇది 1, 10, 100, 1000, 10,000 కాబట్టి స్టార్ అవునా. ఇక్కడ 0 0 0 0 1, 10, 100, 1000 ఓకేనా. తర్వాత ఏమన్నాడు ఇక్కడ 10,000 అవునా. ఇదేంటిది ఇది 10 కాబట్టి స్టార్ 0. మనకు తీసేస్తే ఎంత వచ్చింది 59940 వచ్చింది. సో ఇక్కడ ఏంటిది 0, ఇక్కడ ఏంటిది 4, ఇక్కడ ఏంటిది 9, ఇక్కడ ఏంటిది 9, ఇక్కడ ఏంటిది 5. ఇదే కదండి. ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి 0 నుంచి 0 తీసేస్తే 0 వచ్చిందండి. ఇక్కడ చూడండి 0 నుంచి 0 తీసేస్తే 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 రావాలంటే ఇది ఎంత ఉండాలండి, ఇది ఆల్రెడీ ఇది ఎంత ఉండాలి, ఇది 6 ఉన్నది అనుకోండి, ఇది 6 ఉంటేనే ఇది 10 అవుతుంది. 10 దగ్గర 6 తీసేస్తే 4 అవుతుంది అవునా. 4 వచ్చింది. అప్పుడు ఇదేమవుతుంది 9 అవుతుంది, 9 కు 9. అదేవిధంగా ఇదేమవుతుంది 9 అవుతుంది. ఇదే అప్పుడు ఇక్కడ ఈ డిజిట్ అనేది ఏముంటుంది, ఇక్కడ 6 ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా 6 పెట్టుకోవాలి. అప్పుడు ఇది 6 ఉన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇది 5 అవుతుంది కాబట్టి 5. ఈ విధంగా ఎంత అవుతుంది కాబట్టి ఈ డిజిట్ ఏంటిది 6 కాబట్టి మన ఆన్సర్ 6. ఈ విధంగా స్మార్ట్ అప్రోచ్ చేయాలండి. అదే విధంగా రెండోది చూడండి, రెండో క్వశ్చన్ అంటే 22nd క్వశ్చన్. ఇది చూడండి, కింది వాణిలో ప్రధాన సంఖ్యల సమితి ఏది అని అన్నాడు. ఇక్కడ చూడండి చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి దాన్ని ప్రధాన సంఖ్య 1 2 3 ప్రధాన సంఖ్యలతోని డివిజిబుల్ అవుతుందా లేదా అని చూసుకుంటారు. యాక్చువల్లీ దీన్ని చేయాల్సిన అంత అవసరం లేదండి. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక ప్రధాన సంఖ్య అని 2 కండిషన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక సంఖ్య ప్రధాన సంఖ్య కావాలంటే ఫస్ట్ కండిషన్ అండి డిఎస్ మీన్స్ డిజిటల్ సమ్. నెక్స్ట్ వీడియో మనది డిజిటల్ సమ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి. ఇది మ్యాజికల్ కాన్సెప్ట్. పెద్ద క్యాలిక్యులేషన్లలో సింపుల్ గా చేసేస్తుంది. మనం ఇంతవరకు చూసుకున్నాం కదా డిజిటల్ సమ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది. దాని గురించి క్రిస్టల్ క్లారిటీగా చాలా రీసెర్చ్ చేస్తాను. దాని గురించి మీకు వివరంగా ఇంతవరకు తెలుగులో చెప్పారు, కానీ అంత వివరంగా నాకైతే ఇక్కడ కనబడలేదు. ఓకేనా, ఒకసారి చూడండి. ఆ కాన్సెప్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది, దాన్ని మిస్ కాకండి. ఓకేనా. డిఎస్ అనేది ఏం కావాలి, 6 కానీ 9 కానీ కాకూడదండి. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 6 కాకూడదు, 9 కాకూడదు. అట్లా కానట్లయితే దాన్ని ఏమంటారు, ప్రధాన సంఖ్య అంటారు. సెకండ్ కండిషన్, ఏదైనా ఒక సంఖ్య 6 తోని డివిజిబుల్ అయితే +1 అన్న మిగలొచ్చు, అయితే -1 అన్న మిగలొచ్చు. ప్రధాన సంఖ్య అయినప్పుడు మాత్రమే 6 తోని డివిజిబుల్ అవుతే +or-1 మిగులుతుంది. అర్థమైందండి. ఇప్పుడు నేను చెప్తాను ఎగ్జాంపుల్ గా 13 ఉందండి. 13 ని 6 తోని డివిజిబుల్ చేయండి, ఏమవుతుంది 6 2 12. ఎంత మిగిలింది 1, అంటే +1 మిగిలింది కదా, అవునా కదా. అదే విధంగా 5 ఉందండి, అవునా. 6 1 6. ఇక్కడ ఎంత మిగిలిందండి -1 మిగిలిందా లేదా, అవునా కదా. అట్లా లేదా 11 తీసుకుందాం. 6 1 1, 6 2 12, అంటే ఎంత మిగిలింది -1. ఇలా ఈ విధంగా +1 అన్నా -1 అన్నా మిగిలితే దాన్ని ప్రధాన సంఖ్యగా పరిగణిస్తాము. ఓకేనా. ఎప్పుడు అది ప్రధాన సంఖ్య అయినప్పుడు మాత్రమే. చూడండి, మీకు ఇక్కడ నుంచి ఏది ప్రధాన సంఖ్య ఏది కాదనేది ఈజీగా తెలిసిపోయిందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా కాన్సెప్ట్ ఉంటుందండి.
చూడండి, జాగ్రత్తగా వినండి. ఏం కావాలి? 6 కానీ 9 కానీ అయితే అవి ప్రధాన సంఖ్య కావు. చలో ఫస్ట్ కండిషన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఇదేంటిది? ఇక్కడ ప్రధాన సంఖ్య. ఇక్కడ చూడండి 149 ప్రధాన సంఖ్యనా కాదా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 109, 129, 159, 199, అదేవిధంగా 109, 139, 149, 169, అదేవిధంగా 109, 119, 149, 189. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ 169 ఉందండి. ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది, అవునా కదా? ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది కాబట్టి ఇది మొత్తం ప్రధాన సంఖ్య కాదు. అర్థమైందండి? ఓకే, రైట్. ఇంకా చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు రూల్ ఏంటిది? 6 కానీ 9 కానీ అంకెల మొత్తం అయితే దాన్ని ప్రధాన సంఖ్య అనరని మన కాన్సెప్ట్ డిఎస్ లో నేర్చుకున్నాం. అంటే డిఎస్ నేను చెప్పలేదు అనుకోండి, కానీ డైరెక్ట్ గా చెప్పాను. ఆ డిఎస్ త్వరలో మీ ముందు ఉంటుంది, ఓకేనా? ఇక్కడ 1 + 8 9, 9 + 9 మళ్ళీ 9 అవుతుంది. ఎలా అవుతుంది? 1 + 8 + 9. ఇక్కడ చూడండి 1 + 8 ఎంత? 9, 9 + 9 ఎంత? 18, 18 అంటే మళ్ళీ ఎంత? 9 అవుతుంది. సో మనకి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు కాదు? 9 వచ్చింది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. ఈ విధంగా ఎలిమినేట్ చేయాలి. ప్రతి దాన్ని మనం ఏది ప్రధాన సంఖ్య ఇక్కడనే గంటలు చేయొద్దు, ఓకేనా? అదే విధంగా ఈ రెండు మిగిలినాయి కదా, ఇక్కడ చూడండి ఏదైతే 6 అవుతుందో అది కాదు. ఇక్కడ ఏముంది? 109 ఉంది, 129 ఉంది, అవునా? ఇక్కడ 159 ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 6 + 9 15 + 9 అంటే దీనికి చేయండి. 1 + 5 + 9 ఎంత అవుతుంది? ఇక్కడ 1 + 9 ఎంత అవుతుంది? 10, 10 + 5 ఎంత అవుతుంది? 15 అవుతుందా? 15 అయితే ఏమవుతుంది? 6 అవుతుందా? 6 అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి మన ఆన్సర్ ఇక మిగిలిందే మన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా లాజికల్ గా యూనిక్ మెథడ్ లో ప్రతి ప్రాబ్లమ్ ను కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు ప్రతి ప్రాబ్లమ్ ను కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే అందులో ఏంటి ఉంటుందని కేవలం 1 అవర్ కేటాయించండి. మీ లైఫ్ లో కేవలం 1 అవర్ కేటాయిస్తే ఎలా చేస్తున్నారో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలి, మీరు దాదాపుగా 24 క్వశ్చన్లకు 24 యూనిక్ టెక్నిక్స్ మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ 23, 24 క్వశ్చన్ నేర్చుకుందాం, ఓకేనా? చూడండి, క్వశ్చన్ నంబర్ 23 అండి. ఒక త్రిభుజాకార పిరమిడ్ యొక్క అంచులు మరియు శీర్షాలు సంఖ్య వరుసగా E and B అయితే V/E ఎంత అవుతుందని అడుగుతుంది. త్రిభుజాకార పిరమిడ్ తెలాలండి మనకు ఫస్ట్ కంపల్సరీగా. చూడండి, ఇదండి పిరమిడ్, అవునా? ఇది పిరమిడ్ అండి, ఇది పిరమిడ్. మనకు ఒక ఫార్ములా ఐలర్ సూత్రం ఉంటుందండి. ఐలర్ సూత్రం ఏంటిది? ఫస్ట్ మనకు F + V = E+2 అండి. F అంటే ఏంటిది? ఫేసెస్, V అంటే ఏంటిది? వర్టెక్స్, E అంటే ఏంటిది? ఎడ్జ్, +2. ఇది ఐలర్ యొక్క ఫార్ములా అండి. ఇది ఎలా వచ్చింది అనేది నేను కంటెంట్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, వీటిని ఏమంటారు? శీర్షాలు అంటారు, వీటిని వర్టెక్స్ అంటారు. అదేవిధంగా వీటిని ఫేసెస్ అంటారు, వీటిని ఏమంటారు? ఎడ్జెస్ అంటారు. అదేవిధంగా వీటిని ఏమంటారు? శీర్షాలు అంటారు, అవునా? అదే విధంగా ఇవి శీర్షాలు అంటారు. ఈ ఫేసెస్ ఏమంటారు అంటే అంచులు అంటారు. వీటిని భుజాలు అంటారు. ఇక్కడ చూడండి ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? ఫేసెస్ ఇక్కడ చూడండి త్రిభుజాకారం కాబట్టి 1, 2, 3, 4 ఉంటుంది. ఒక వైపు అనేది అటువైపు ఉంటుంది కాబట్టి ఇది 4 అవుతుంది. అదే విధంగా వర్టెక్స్ ఇక్కడ చూడండి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఇది ఒకటి 4 ఉంది, 4. అదే విధంగా E అంటే ఏంటిది? E అంటే ఎడ్జెస్ అంటే ఏంటిది? భుజాలు చూడండి, ఇది 1, ఇక 2, ఇక 3, ఇక 4, ఇక 5, ఇక 6, 6 + 2. కానీ మనకు ఆన్సర్ లో ఇవన్నీ కాకుండా మనకు ఆన్సర్ లో ఏమడిగిండు? V/E. V అంటే ఎంత? V ఇదే కదండి, 4కు 4 రాస్తున్నాం. V/E అడిగింది కదా. V అంటే ఎంత అండి? 4. అదే విధంగా E అంటే ఎంత అండి? E కింద ఉంది 6. కాబట్టి 2 2 2 3 అంటే మన ఆన్సర్ ఎంత? 2/3. ఇదే కాబట్టి మన ఆన్సర్
2/3 ఈజ్ పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూడండి లాస్ట్ క్వశ్చన్ అండి, 24 క్వశ్చన్. 9 మామిడి పండ్ల ధర 288 అయితే 3/4 డజన్ మామిడి పండ్ల ధర ఎంత? ఇక్కడ చూడండి, నేను దీన్ని జనరల్ మెథడ్ లో చెప్తాను, అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఏంటిది ఫస్ట్ మ్యాంగో అండి, ఇక్కడ ఏంటిది రేట్, ఆర్ అంటే రేట్. ఓకేనా? గమనించండి, ఇక్కడ ఏముంది 9 కు 9, అదేవిధంగా 9 అనేది 288 అయిందండి. అదేవిధంగా 3/4 డజన్ అన్నారు. డజన్ అంటే ఏం చేయాలి, ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసి ప్లస్ చేయాలి. ఎంత? 4 4 16, 19/4 ఇంటూ 12 ఏమవుతుంది? 4 3 ఏమవుతుంది? 57, 19 3 57. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? 57 మామిడి పండ్లు, అంటే 57 అనేది ఇక్కడనే కదా, 57 అనేది ఎంత అవుతుంది? ఇది క్వశ్చన్ అండి. దీన్ని మనం ఏం చేస్తాము, ఫస్ట్ 3 టేబుల్లో పోతుందా చూడాలి. ఇటు క్యాన్సల్ చేయొచ్చు, ఈ విధంగా క్యాన్సల్ చేయొచ్చు, ఈ విధంగా క్యాన్సల్ చేయొచ్చు, ఈ విధంగా క్యాన్సల్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు నేను దీని మీద 8 గోల్డెన్ రూల్ అని చెప్పినాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైతే వీటిలో ఏది క్యాన్సల్ చేయాలి, ఏది మల్టిప్లై చేయాలనే కన్ఫ్యూజన్ ఎవరికైతే ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకు 8 గోల్డెన్ రూల్ అని చెప్పాను. అది ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఇది చూడండి. ఓకేనా? ప్రతి ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో, ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి నేనున్నాను మీ దగ్గర. ఓకేనా? చలో రైట్. ఇక్కడ చూడండి 3 3 9, ఇక్కడ చూడండి 3 1 27 మిగులుతుంది. అవునా? 3 9 ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 288 మిగిలింది. 3 1 అవునా? ఇక్కడ చూడండి 3 9 27, 3 6 అవునా? ఇక్కడ ఏం మిగిలింది? చివరికి అయితే 96 మిగిలింది. అవునా? ఇక్కడ 19 మిగిలింది. 19 into 96, 19 into 96. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్ ఉంది కదండి, లాస్ట్ 2 డిజిట్. ఇక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్, కాబట్టి మనం లాస్ట్ 2 డిజిట్ తీసుకుంటే సరిపోతుంది. 19 into 96, 19 into 6 ఏమవుతుంది? 114, 4 11 క్యారీ. 19 into 9 ఏమవుతుంది? 171, 182 అవుతుంది. అవునా? 182 అవుతుంది. 18 24. ఈ విధంగా మనకు 90 టేబుల్ వస్తే ఈ విధంగా చేయొచ్చు. 19 టేబుల్ రాకపోతే పరిస్థితి ఏంటిది? వెరీ సింపుల్ అండి. 19 చూడండి, 19 టేబుల్ రాకుండా కానీ నేను చేసే విధంగా మిమ్మల్ని చూపిస్తాను. చూడండి 19 into 96 ఉంది కదా, ఫస్ట్ 19 ఉంది కదా, 19 6 ఎంత? మనకు ఫస్ట్ ఏం తెరాలంటే 19 6 తెరాలి కంపల్సరీ. అది తెలిస్తేనే చేయగలుగుతాము. కాబట్టి ఇక్కడ చూడండి 19 6 మనకు తెలియకుండా కానీ 6 9 ఎంత? 54. అవునా? 4 ఇక్కడ. అవునా? వచ్చిందండి. అదేవిధంగా ఈ 4 ఇక్కడ కలపండి, ఏమవుతుంది? అప్పుడు 12 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి 12 అవుతుంది. అవునా? అదేవిధంగా తర్వాత 19 9 ఎంత అవుతుంది? 19 into 9, 19 into 9 ఏమవుతుంది? 9 9 81, 9 1 9 ప్లస్ ఇక్కడ ఒక 9, అప్పుడు ఏమవుతుంది? 18 అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు అండి. 19 టేబుల్ రాకుండా చేయొచ్చు. ఇది ఎగ్జామ్ లో చాలా మంది చేసే మెథడ్ ఇదండి. ఈ మెథడ్ మనం చేస్తే మినిమం 1 minute పడుతుంది. కానీ ఇలా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలనేది చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఏంటిది? 9 ఉంది కదా, 9 అనేది ఇది ఎంత ఉంది? 288. ఇది ఎంత ఉంది? 57 ఉంది. అవునా? ఇక్కడ చూడండి, ఫస్ట్ గమనించాలి మీరు, మనము యూనిట్ డిజిటల్ సమ్ మెథడ్ ఫాలో అవుతున్నామండి. డిజిటల్ సమ్ మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. చూడండి ఇక్కడ 9 ఉంది కదా,
ఇక్కడ చూడండి జాగ్రత్తగానండి 9 1 జా ఫస్ట్ మనం డిజిటల్ సమ్ ఏ విధంగా ఫాలో అవుతుందంటే ఏం లేదండి 57 into 288/9 ఉంది కదండి. ఇక్కడ 9 ఉండద్దండి, 3 కానీ 6 కానీ 9 ఉండద్దు. అవి ఉంటే వాటితో క్యాన్సిల్ అయ్యే విధంగా చేయాలి. ఇక్కడ చూడండి 9 1 జా 9 3 జా 27, 9 2 జా అవునా 57 into 32. ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేయాలంటే మళ్ళీ టైం టేకింగ్ తీసుకుంటుంది. ఏం లేదండి ఇక్కడ 3 + 2 ఎంత 5 అవునా, ఇక్కడ 5 + 7 ఎంత 5 + 7 ఎంత అవుతుంది 12. 12 అంటే ఎంత మళ్ళీ 3 అవునా, 3 into 5 ఏమవుతుంది 15. 15 అంటే ఎంత మళ్ళీ 6 అవునా. వెరీ సింపుల్, 6 వచ్చింది కదా. ఇక్కడ 1 + 8 9 అవునా, క్యాన్సిల్ చేస్తాను. 1 + 4 ఎంత 5 అయింది. ఇది మన ఆన్సర్ కాదు, 6 కావాలి కదా, ఇది కాదు. ఇక్కడ చూడండి ఇది 9 అయింది అవునా. 3 + 4 ఎంత 7, ఇది కూడా మన ఆన్సర్ కాదు. అదేవిధంగా ఇక్కడ 9 అయింది, 2 + 4 6, ఇది మన ఆన్సర్ కావచ్చు. ఇంకో ఆప్షన్ ఉంది కదా 9, ఇది 8, మన ఆన్సర్ 6. ఈ విధంగా ఈజీగా వేయచ్చండి. ప్రతి లెక్కను కూడా నేను స్మార్ట్ అప్రోచ్ లో చెప్పాను, యూనిక్ మెథడ్ లో చెప్పాను. మీకు వేరే దగ్గర మీరు చూసినా కానీ ఈ లాజిక్స్ ఈ కాన్సెప్ట్ ఈ విధంగా ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాను. మీ కామెంట్లను బట్టి నేను వీడియో చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాను. ఒకవేళ కామెంట్స్ వినా పాజిటివ్ వస్తేనేమో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది టెట్ పరంగా, టీజీ టెట్ పరంగా. లేదు అంటే వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను. ఓకేనా, మీ కామెంట్ల బట్టి మీ నిర్ణయం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన వెంటనే కామెంట్ చేయండి. ఎలా అర్థమవుతుందో ఏదైనా మీకు డౌట్ ఉన్నా కానీ నేను డౌట్ క్లియర్ చేయడానికి కూడా ఉన్నాను. అక్కడ బయోలో మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. వీడియో చూసిన వెంటనే మీకు డైలీ అప్డేట్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కిన వెంటనే మీకు డైలీ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆ వాట్సాప్లో నాకు షేర్ చేయండి. ఆ డౌట్ నేను 100% క్లారిఫై చేస్తాను. దానితో పాటు మీకు నెక్స్ట్ ఏ టాపిక్ నెక్స్ట్ వస్తుంది అనేది కూడా మీకు నా కమ్యూనిటీలో, యూట్యూబ్ కమ్యూనిటీలో ఉంటుంది. అదేవిధంగా దాన్ని అక్కడ కూడా మీరు పోస్ట్ చేయవచ్చు. మాకు పలానా చాప్టర్ కావాలి, పలానా బేసిక్స్ కావాలి, పలానా కాన్సెప్ట్ కావాలి అని మీరు చేయండి. దానికి నేను దాన్ని తీసుకొని ఎక్కువ కామెంట్లు దాని పరంగా వస్తే అదే చేస్తాను. ఒకవేళ తక్కువ వస్తే కూడా వేరే టాపిక్ తీసుకుంటాను. ఓకేనండి, ఇది 24 క్వశ్చన్కు 24/24 మార్క్స్ వస్తాయి. మీరు ఈ అప్రోచ్లో నేర్చుకోవాలి. ఇలా చాలా ఉంటాయండి. ఈ విధంగా మన ఛానల్ను ఫాలో అయితే ఈ విధంగా షార్ట్ కట్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏది కూడా ప్రతి ప్రాబ్లమ్ కూడా మనం లాంగ్ మెథడ్లో సాల్వ్ చేయకూడదు. ఎప్పుడే కానీ కాన్సెప్ట్ నుంచి ట్రిక్ వస్తుంది, కానీ ట్రిక్ నుంచి కాన్సెప్ట్ రాదు. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే డిజిటల్ సమ్ నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మీరు కామెంట్ బట్టి డిజిటల్ సమ్ చేయాలా లేదా టెట్ పేపర్ 2 చేయాలా లేదా టెట్ సెకండ్ షిఫ్ట్ లో వచ్చిన పేపర్ చేయాలా అనేది మీ కామెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి.